హలో అప్కమింగ్ ఆఫీసర్స్, అందరు ఎలా ఉన్నారు? బాగా చదువుతున్న ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా డేస్ అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కేవలం 62 డేస్ ఆ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో ఇంకా ప్రాపర్గా చదవండి, సీరియస్గా చదవండి. నెక్స్ట్ మీరు చదివేదా కరెక్ట్గా ఉందా లేదా టెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు అందరు చదువుంటారు, ఇన్ని నెలలు చదువుంటారు, నెక్స్ట్ 60 రోజులు కూడా చదువుతాం, రివిజన్స్ చేసుకుంటూ ఉంటాం. బట్ టెస్ట్ సిరీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. టెస్ట్ సిరీస్ కానీ ప్రాపర్గా కానీ మీరు రాసుకోకుండా, అనలైజ్ చేసుకోకుండా, చెక్ చేసుకోకుండా ఉంటే మీరే ఇబ్బంది పడతారు. సో చెక్ చేసుకుంటూ ఉండాలి. మీరు చదివింది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక గేమ్ ఆడారు, క్రికెట్ ఆడారు, ఒకవేళ లాస్ అయ్యారో విన్ అయ్యారో దాని నుంచి మిస్టేక్స్ తెలుసుకోవాలా. సో ఇది కూడా ఏంటంటే చాలామంది టెస్ట్ సిరీస్ రాయట్లా స్టూడెంట్స్. దీనివల్ల ఏమవుతారంటే మీరే లాస్ అవుతారండి. సో అనాలిసిస్ చేసుకోవాలి, ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం ఏంటి అని చెప్పి. నేను చాలా మంచి టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చాలామంది స్టూడెంట్స్ తీసుకున్న రివ్యూస్ కూడా మీకు పెడుతున్నాను, చూడండి. సో రాయండి, రివ్యూస్ చూడండి, నీట్గా వాళ్ళే చెప్తున్నారు. క్వాలిటీ టెస్ట్ రాయాలి. నెక్స్ట్ ఏ అంటే మార్కెట్లో దొరుకుతాయి రాస్తే కాదు, ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్లు క్వాలిటీ టెస్ట్లు రాయాలి. అప్పుడే ఏమవుతుందంటే ఆ క్వశ్చన్స్ అక్కడ కొన్ని రావచ్చు. నెక్స్ట్ ఆ మెథడాలజీ ఉంటుందన్నమాట. కొంచెం క్రిటికల్ థింకింగ్ పెంచుకోవాలా, నెక్స్ట్ ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో తెలుసుకోవాలా, అవన్నీ మీరు రెక్టిఫై చేసుకోవాలా. అవి రెక్టిఫై చేసుకుంటూ నెక్స్ట్ రివిజన్స్లో అన్నీ మళ్ళీ చదువుకోవాలా. అప్పుడేమవుతుందంటే ప్రాపర్గా మీరు క్లియర్ చేస్తారు ఎగ్జామ్ అనేది. సో చాలామంది స్టూడెంట్స్ ఇంకా టెస్ట్ సిరీస్ రాయట్లేదండి. టెస్ట్ సిరీస్లు రాయట్లేదు. నా ఫ్రెండ్ సర్కిల్లోనే చాలామంది టెస్ట్ సిరీస్ రాయట్లేదు. నెక్స్ట్ స్టూడెంట్స్ కూడా రాయట్లేదు. వాళ్ళు చెప్పాను, కొంతమంది తీసుకొని జాయిన్ అయ్యి రాస్తున్నారు టెస్టులు. వాళ్ళు అర్థం చేసుకున్నారు ఇంపార్టెన్స్ టెస్ట్లు ఏందని చెప్పి. సో నా యొక్క సిన్సియర్ సజెషను, సీరియస్గా ఉన్న వాళ్ళు అందరు రాయరు. మెయిన్ సగం క్వాలిఫై కాదు, ఎందుకంటే టెస్టులు రాయకే. టెస్టులు రాసిన కొన్నే రాస్తారు, ప్రాపర్గా మళ్ళీ అనాలిసిస్ చేసుకోరు. ఇవన్నీ మ్యాటర్ అవ్వద్ది. సో నేనేం చెప్తున్నానంటే టెస్ట్ ఖచ్చితంగా రాయాలి. మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా ఏమున్నా టెస్టులలో ఒకసారి రాయకుండా మీరు ఎగ్జామ్ హాల్కి వెళ్ళారంటే అన్నీ కొత్తగా అనిపిస్తుంది. సో ఆ మెలకువలు తెలియవు, ఆ టెక్నిక్స్ అవన్నీ ఎక్కడ ఏంటి అని తెలియాలంటే ఫస్ట్ టెస్టులు రాయాలి. సో అందరు టెస్టులు రాయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అందరూ ఎలా చదువుతున్నారు? సీరియస్గా చదువుతున్నారా? కష్టపడి చదువుతున్నారా మొత్తం? సో నేను టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్ కూడా జరిగింది. సో తెలంగాణ స్టేట్ది. అది కూడా ఎలా ఉంది పేపర్ అంతా చూసుకొని అనాలిసిస్ చేసుకోండి. పాలిటీ క్వశ్చన్లు వచ్చినాయి 50 క్వశ్చన్లు. అవి ఎంత మాత్రం మీరు చేస్తున్నారు ఏంటి ఐడియా తెచ్చుకోండి మీరు, ఓకేనా? నెక్స్ట్ ఎకానమీ పేపర్ ఎలా వచ్చింది అంటే అయ్యే చదవమని కాదు, ఎకనామిక్ సర్వేలో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, బడ్జెట్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, ఒకవేళ వస్తే ఎలా వస్తున్నాయి, డైరెక్ట్ వస్తున్నాయా, ఇండైరెక్ట్ వస్తున్నాయా, లేకపోతే 2011 సెన్సస్ క్వశ్చన్లు ఏమైనా వచ్చినాయా. సో అవన్నీ మీకు ఐడియా ఉండాలి. అవన్నీ నేను నా టెస్ట్ సిరీస్లో ప్రొవైడ్ చేస్తాను. అని నా టెస్ట్ సిరీస్లో మన స్టేట్కి తగ్గట్టు నేను అన్నీ ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి మీరు ఖచ్చితంగా చాలా క్వశ్చన్స్ వస్తాయి కదా, అది స్టూడెంట్స్ అందరికీ తెలుసు. జాయిన్ అయిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మన టెస్ట్ సిరీస్లోంచి క్వశ్చన్స్ వస్తాయి. ఎగ్జామ్ అయిపోయాక కూడా నేను చూపిస్తాను కావాలంటే ఈ క్వశ్చన్ అక్కడ వచ్చిందా లేదా అని డైరెక్ట్గా. సో అంత పకడ్బందీగా, అంత నీట్గా ఆ విధంగా చేస్తున్నాం క్వశ్చన్స్ అనేవి. బట్ ఇప్పుడు ఒకప్పుడులాగా డైరెక్ట్ క్వశ్చన్ రావట్లేదు. ఇప్పుడు కొంచెం అనాలిసిస్ వేలో వస్తున్నాయి క్వశ్చన్లు, ఆ విధంగానే తయారు చేస్తున్నాం. బట్ మార్కెట్లో ఎక్కువ అనాలిసిస్ వేలో తయారు చేయట్లా. వాళ్ళు ఏమంటే ఎట్లా ఫీజు పే చేస్తారు కదా డైరెక్ట్ క్వశ్చన్లు ఇచ్చేస్తారు. బట్ అప్పుడు ఇది వర్కౌట్ కావట్లేదు. సో ఇప్పుడంతా మారిపోయింది ట్రెండ్. కొంచెం అనాలిసిస్ వేలో, కొంచెం లాజికల్ వేలో, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లింకింగ్, స్టాటిక్ అన్నీ కొంచెం అన్నీ కలిపి వస్తున్నాయి క్వశ్చన్స్. ఆ విధంగా మేము పేపర్ దగ్గరుండి తయారు చేస్తున్నాం అనమాట. పిల్లలకి నెక్స్ట్ ఏదంటే యాస్పిరెంట్స్కి వాళ్ళకి టైం ఇచ్చి ఎగ్జామ్ రాసి ఎక్కడ మిస్టేక్స్ అవుతుందో తెలుసుకొని వాళ్ళు డైరెక్ట్గా మళ్ళీ పర్సనల్గా గైడెన్స్ ఉంటుంది. మళ్ళీ మిస్టేక్స్ ఎక్కడ అవుతున్నాయి పర్సనల్ గైడెన్స్. సో సిన్సియర్గా ఉన్న వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. ఊరికే టైంపాస్ వాళ్ళకైతే కష్టం, కానీ సిన్సియర్గా వాళ్ళకైతే టెస్ట్ సిరీస్ చాలా చాలా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? సో ప్రతి ఒక్కరూ ఈ టెస్ట్ సిరీస్ తీసుకోండి, ఖచ్చితంగా సీరియస్గా రాయండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యి మీరు మెసేజ్ చేసి కేవలం 2000 రూపీసే. 4 సబ్జెక్టులు కలిపి 2000. మామూలు బయట అయితే ఒక్కో సబ్జెక్ట్ 500 అలా ఎక్కువ ఉంటాయి, బట్ క్వాలిటీ ఉండవు. బట్ అన్నీ కలిపి నేను 2000కి వేస్తున్నాను. దీంట్లో ఏంటంటే మళ్ళీ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నేను మాట్లాడంతా చెప్తామన్నమాట. సో ఆ విధంగా ఉంటుంది. ఎగ్జామ్ ఓరియంటెడ్ ఉంటుంది మొత్తం. ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్స్ వస్తాయో అట్లాగే ఉంటాయి టెస్ట్స్ కూడా. సో మీకు అర్థమవుతుంది తర్వాత నేను ఎందుకు చెప్తున్నాను. నేను చెప్పిన క్వశ్చన్లు చాలా వరకు ఆ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో వచ్చున్నాయి. నేను చెప్పిన క్వశ్చన్లు అన్ని క్లాసుల్లో, ఈ టెస్టుల్లో అన్నీ సేమ్, అందుకే చెప్తున్నాం అనమాట. దానికి మించి ఇంక ప్రూఫ్ నేనేం చెప్పలేను. స్టూడెంట్స్ చెప్పిన మాటలు అవన్నీ. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అయితే అందరు తీసుకోండి, జాయిన్ అవ్వండి, నా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇప్పటి నుంచి రాయండి. ఇప్పటి నుంచి ఒక 20-30 టెస్టులను రాస్తేనే మీరు కొంచెం బాగా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఉంటానండి. థ్యాంక్ యూ, బాయ్.